బంగారం ధర రోజు రోజుకు మారుతూ ఉండడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. అయితే తాజాగా ఒక ప్రముఖ ఆర్థికవేత్త విడుదల చేసిన నివేదిక చూస్తే మాత్రం సామాన్య పెట్టుబడిదారులు కాడ ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ నివేదిక ప్రకారం 2030 నాటికి బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల గణాంకాలు, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిశీలిస్తే రాబోయే కొన్ని సంవత్సరాల్లో బంగారం ధర రెట్టింపయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2030లో 1 గ్రామ్ బంగారం ధర ఎంతుండొచ్చనే ప్రశ్న ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే 2030 నాటికి 1 గ్రామ్ బంగారం ధర సుమారు 30,000 వరకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే 8 గ్రాముల బంగారం కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిని ఏర్పడుతుంది. ఈ వేగంతో ధరలు పెరుగుతుంటే బంగారం సామాన్య ప్రజలకు అందని విలాస వస్తువుగా మారే రోజులు కూడా ఎంతో దూరంలో లేవని ఆర్థిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాలం గడిచే కొద్దీ మన దగ్గరున్న కరెన్సీ విలువ క్రమంగా తగ్గిపోతోంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది. కానీ బంగారం విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే బంగారం ధర దీర్ఘకాలంలో ఎప్పుడూ పడిపోలేదు, స్థిరంగా పెరుగుతూనే వచ్చింది. అందుకే సామాన్య ప్రజలే కాకుండా ధనవంతులు కూడా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఎక్కువ మంది దీన్ని పెట్టుబడిగా ఎంచుకుంటుండటంతో బంగారంపై డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. సాధారణ పెట్టుబడిదారులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు కూడా భారీ స్థాయిలో బంగారం కొనుగోలు చేస్తున్నాయి. తమ విదేశీ మారక నిల్వలను బలోపేతం చేసుకునే భాగంగా ప్రభుత్వాలు బంగారాన్ని ఎక్కువగా నిల్వ చేసుకుంటున్నాయి. ఈ కారణంగా మార్కెట్లో బంగారం అందుబాటులో తగ్గిపోతుంది. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో బంగారం తవ్వకాలకయ్యే ఖర్చు కూడా ప్రతి ఏడాది పెరుగుతోంది. కొత్త బంగారు గనులను కనుగొనడం అంత సులభం కాదు. భూమిపై ఉన్న బంగారు నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఓవైపు సరఫరా పరిమితంగా ఉండగా మరోవైపు డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా డాలర్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో అనేక దేశాలు డాలర్పై ఆధారపడకుండా బంగారాన్ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా వంటి దేశాలు తమ నిల్వల్లో డాలర్కు బదులుగా బంగారాన్ని పెంచుకుంటున్నాయి. ఈ పరిణామాలు కూడా బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఇదే రేట్లో కొనసాగితే 2030 నాటికి రూపాయి విలువ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు రోజువారీ అవసరాలకే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే బంగారం ధర 1 గ్రాముకు 30,000 వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మీ పిల్లల పెళ్లి, భవిష్యత్ అవసరాలు లేదా దీర్ఘకాలిక ఆర్థిక భద్రత గురించి ఆలోచిస్తున్న వారు ఎక్కువగా ఆలస్యం చేయకుండా ఇప్పుడే బంగారం కొనడం ఒక తెలివైన నిర్ణయంగా మార్చవచ్చు. రాబోయే సంవత్సరాల్లో బంగారం కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా ధనవంతులకి అందుబాటులో ఉండే ఆస్తిగా మారడంలో ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు.